శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి. ఆకాశ దీపానివై నా కోసమే రమ్మని, నా గుండె గుడి గంటలో నాదానిది నీవని, పెట్టి ఊరంతా కబురెట్టే శివానే రావాలని, కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుళ్ళే మన ఇంటి వారని. తెలియని రాగం పలికింది తీయని భావనలో, మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో, ఈ మమతల కోవెలలో. మాధవి, నువ్వు లేవు. నీకు బదులుగా రాణిగారు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. నిజం చెప్పలేను, గుండెల్లో దాచుకోలేను. ఈ తప్పనిసరి నాటకం ఇంకెన్నాళ్ళో. శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి. శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి. అర్చన చేయించండి పూజారి గారు. అలాగేనమ్మా. గోత్రనామాలు చెప్పండి అమ్మా. రాధ, రాణి, పైడిపాల గోత్రం. రాధారాణ్యామధేస్య పైడిపాల గోత్రస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరేం దాసీభూత సమస్త దేవలోకవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలంభవం బ్రహ్మేంద్ర. అటెట చూస్తున్నారేంటి? దండం పెట్టుకోండి. వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వనస్పత్యుర్వవేర్దివ్యేనానాగంధైః సుసంయుతః అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాప్యామి దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి. ఇవాళ మా పెళ్లి రోజు. నా భర్తతో కలిసి ఇలా జంటగా దర్శనం చేసుకోవడం నిజంగా నా అదృష్టమే అనుకుంటాను. ఓం సమ్రాజం చిద్రాజం జావిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం గీతయామాసం సృజాంసి ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. తల్లి, నా మనసులో కోరికని తీర్చమని నీకు ముడుపు కట్టాను. మా పెళ్లి జరిగితే జంటగా వచ్చి నీకు పొర్లు దండాలు పెడతాను. ఓం మానోహిగుంసేజ్జాతవేదోగామశ్వం పురుషం జగతో అవిభ్రతజ్ఞాగహి శ్రియామా పరిపాతయా ఆనందకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి. సరాజా వరుణోద్ రాజః నక్షత్రానాగుం శతపసవగ్వశిష్టః తౌ దేవేభ్యః ప్రణుతో దీర్ఘమాయుః. పూజారి గారు, ఈరోజు మా పెళ్లి రోజు. మమ్మల్ని దీవించండి. దీర్ఘ సుమంగళీ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.
అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తో శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా పెళ్లి రోజు నాడు నా కోరిక తీరింది. నా రాధాకి గతం గుర్తొస్తే నా జన్మ ధన్యమవుతుంది. ఇంక వెళ్దామా? కూర్చోండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నా మనసులో అనుకున్నదే జరిగింది. మరి మీకెలా ఉంది? నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకో? అనుకోకుండా మీతో కలిసి దర్శనం చేసుకున్నాను కదా. కొబ్బరి కొట్టివ్వండి. ఏం మళ్ళీ ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? కొంచెం అనుకున్నది జరిగితే మొత్తం. ఆ. వెళ్దామా? రాణిగారు, దర్శనం బాగా జరిగిందా? వెళ్దాం పదండి. పెద్దమ్మా, ఏమైంది మళ్ళీ? అడుగు శివా. పిలు మరి. శివా, శివా.